ఏపీ ఎన్నికల్లో 175 సీట్లకు 175 పక్కా గెలుస్తామన్న వైఎస్ జగన్ కి ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. కౌంటింగ్ ముందు వరకు గెలుపుపై ధీమాగా ఉన్న జగన్ ఏకంగా విజయోత్సవాలకు రెడీ అయిపోయారు. తీరా చూస్తే ఘోరంగా ఓటమి పాలయ్యారు. అయితే ఫలితాలపై అంతుచిక్కని అనుమానాలు వ్యక్తమవుతుండగా దీనికి తెలియని ఒక కారణం ఒకే ఒక్క వ్యక్తి అని, అతడి పేరు మార్మోగుతుంది. అతడి ఓవర్ యాక్షన్తోనే వైసీపీ ఓటమి పాలైందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. అతని ఓవర్ యాక్షన్ చేయడమే కాక జగన్తోనూ ఓవర్ యాక్షన్ చేయించాడని వైసీపీ నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ వైసీపీ ఓటమికి కారణమైన ఆ వ్యక్తి ఎవరు? వాచ్ ది స్టోరీ. ఏపీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. తాను చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లాడు. ఉదయం నుంచి రాత్రి వరకు బస్సు యాత్ర, బహిరంగ సభలతో బిజీగా గడిపారు. విజయం తమదేనని ధీమాగా ఉన్నాడు. ప్రసంగాలతో రెచ్చిపోయాడు. ఒకప్పటి జగన్ కాకుండా మాట తీరు మారింది. ప్రసంగాల్లో జోష్ పెంచాడు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఒక సీఎం అని మరిచిపోయి మాట్లాడారు. చంద్రబాబును చంద్రముఖి అంటూ ప్రతి సభలో ఎటకారం చేశారు. చంద్రబాబు ఏపీకి మోసం చేశారంటూ నోటికొచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రచారం చేశారు. మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూసారా? ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఎటకారంలో ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు అనడం ఆనవాయితీగా మలుచుకున్నాడు. ఈ మాటలతో ప్రజల్లో తనకు మద్దతు పెరుగుతుందనుకున్నాడు. దత్తపుత్రుడు అనే కాకుండా పవన్ వ్యక్తిగత విషయాల్లోనూ జోక్యం చేసుకున్నాడు. 3 పెళ్లిళ్లు చేసుకున్నోడు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడని జగన్ పదే ప్రచారం చేశాడు. అడ్డు అదుపు లేకుండా సీఎం అని మరిచిన జగన్ నోటికొచ్చినట్టుగా సినిమా డైలాగులను వదిలాడు. తానే మరోసారి అధికారంలోకొస్తున్నానని ధీమాతో ప్రతిపక్ష కూటమి నేతలను టార్గెట్ చేస్తూ ప్రసంగించాడు. అయితే జగన్ మాటల తూటాలే ఆయన కొంప ముంచాయంటున్నారు ఏపీ ప్రజలు. చంద్రబాబును చంద్రముఖి అంటే నిన్నొదల బొమ్మాలి అన్న విధంగా చంద్రబాబు గెలిచి చూపించారంటున్నారు. జగన్ ఎటకారం మాటలను ప్రజలు గమనించారు. బయటికి చెప్పుకోకుండా మనసులో ఉంచుకున్నారు. తీరా ఎన్నికల్లో ఓట్ల రూపంలో సమాధానం చెప్పారు. ఒక సీఎంగా ఉండి చంద్రముఖి, దత్తపుత్రుడు అనడంపై కార్యకర్తలు, అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసే క్రమంలో వారంతా సామాన్యులంటూ వెనుకేసుకొచ్చిన విధానం అందరినీ నవ్వుల పాలు చేసింది. ఈ మధ్య కాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు. దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. అయితే ఓవర్ యాక్షన్ ప్రసంగాలతోనే జగన్ విసుగు చెందారని తీరా ఎన్నికల ఫలితాల తర్వాత తెలుసుకున్నారంట వైసీపీ నేతలు. ఎక్కడా సంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టిన జగన్ ఇంతసేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఈ మాటలే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని తేల్చేశారంట. మరి జగన్ ఇంతలా రెచ్చిపోయి ప్రసంగించాడంటే ఆ క్రెడిట్ అంతా స్క్రిప్ట్ రైటర్దేనంటున్నారు. సినిమా స్టైల్స్లో డైలాగులు పేల్చేస్తూ జగన్కు స్పీచ్ పాయింట్స్ రాసి ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన జగన్ ఆ డైలాగులను పదే వాడేవాడు.
మరీ ఇంతలా రెచ్చిపోయి జగన్కు సినిమా స్టైల్లో స్క్రిప్ట్ రాసి వైసీపీ ఓటమికి కారణమైన ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? అతడే జీవి శ్రీనివాస్. సాక్షి న్యూస్ పేపర్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో కీలకంగా ఉన్నారు. బహిరంగ సభల బాధ్యతను జగన్ అతడికి అప్పజెప్పాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత మీడియా సలహాదారునిగా పనిచేసిన జీవి శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో జగన్కు స్క్రిప్ట్ రైటర్గా సలహాలిచ్చారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ పంచ్ డైలాగులు రాశాడు. దీంతో వైసీపీ ఓటమికి ప్రధాన కారకుడిగా పార్టీ నేతలకు టార్గెట్ అయ్యాడు. చంద్రగ్రహణాలు ఉండవు, లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది.